నమస్తే అండి. మిథున రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం నుండి మార్చి 1వ తేదీ శనివారం వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ వారం ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ప్రతి విషయంలో బాధ్యత మరియు కూలంకషంగా వ్యవహరిస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం, జాగ్రత్త వహించండి. మీకు సంబంధం లేని విషయాల ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు. బయట వ్యక్తులను ఎక్కువగా నమ్మే ప్రయత్నాలు చేయకండి. ఓర్పు, సహనంతో ఉండడం ద్వారా ప్రశాంత వాతావరణం లభిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి. అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి. మీకు రుణాలు తీసుకున్నట్లయితే సమయానుకూలంగా ఉండవలసిన సమయం. ఆధ్యాత్మిక భావంతో ఉంటారు. ఈ రాశి వారికి ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గం. ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి. ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం, తద్వారా అలసటికి గురవుతారు. ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు గడిస్తారు. భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండవలసిన సమయం. వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి. విద్యార్థులు శ్రద్ధ మరియు బాధ్యతగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి. దుర్గా అమ్మవారిని, కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.